గ్రేట్ గ్రేట్ గుడ్ గుడ్. లేదు మీ గురించి చాలా విన్నాను. యు హావ్ బీన్ గ్రేట్ ఫైటర్ ఫర్ ఆల్ దిస్ cyber crimes, against cyber crimes. You have been a great inspiration because a lot of people follow you. మీరు ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నాకు చాలా మంది, నేను లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఐ వెంట్ టు సమ్ ఇక్కడే ఒక గ్యాదరింగ్ మీద వెళ్ళాను ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ది. చాలా మంది వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ బట్ యు హావ్ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సూపర్ 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 సూపర్. థౌజండ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి మన తెలుగులో, మన ఇండియాలో. అండ్ 2 రాష్ట్రాల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్, ప్రొహిబిటెడ్ అని ఉంటుంది. మీరు గూగుల్లో ఉంటుంది. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ పీపుల్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే కమెంట్ సెక్షన్, వీడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు కమెంట్ సెక్షన్ ఆపేస్తారు. సో అది రైటా రాంగా అనేది వాళ్ళకి ఏం లేకుండా అయిపోతుంది. అది సార్ ఏంటంటే కంప్లీట్లీ చీట్, స్కామ్, కంప్లీట్లీ స్కామ్. నన్ను ఎందుకు మోసం చేశావు? సో ఇట్లానే చాలా ఇప్పుడు అది 2 కోట్లు 20 crores 30 crores ఆస్తి ఉన్నది సార్. ఇప్పుడు చాలా మంది ఇల్లులు కొనేసారు, కోట్లు బాగా ఈజీ మనీ బికాస్ ఆఫ్ దిస్ యాప్ ఓన్లీ. యాప్ అంటే వీడికి ఏమీ లాస్ ఉండదు. 50-50 సార్. నేను ఇచ్చే యాప్ మీరు ప్రమోట్ చేస్తే 50-50 ఆఫ్. వాడు లూజ్ అయితే మీకు సగం, నాకు సగం. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం మీకు ఎట్లా ఇది ఇన్స్పిరేషన్ వచ్చింది ఇది ఫైట్ చేయాలి? ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చూసాను చాలా మంది. ఎప్పుడు చెప్పలేదు సార్, డాడీ కాయ్ రాజా కాయ్ అని చెప్పి డాడీకి ఫండ్ వచ్చింది సార్. డాడీ HPCL లో పనిచేసేటప్పుడు డాడీ ఏంచి సిక్ అయినాడు. HPCL బ్లాస్ట్ అయింది కదా, డాడీకి ప్రొవిడెంట్ ఫండ్, కంపెనీ ఫండ్ అన్ని వస్తాయి కదా. కాయ్ రాజా కాయ్ అని రోడ్డు మీద ఆడి వచ్చి చనిపోతాము అని చెప్పి హ్యాంగ్ అవుట్ చేసుకొని చేశారు. సో అది నాకు మైండ్ బాగా ఉంది. అది తప్పు. అది అతను అలాగే ఉండనిద్దాం. దానికంటే అరుదైన రకం అమ్మాయి తను. దానిలాగే ఇతన్ని కూడా జాగ్రత్త కాపాడాలి. మీకు ఎవరు కాంటాక్ట్ చేశారా ఈ కాయ్ రాజా వాళ్ళు? లేదంటే వీళ్ళు ఎవరు వచ్చి సార్ మన ప్రమోట్ చేయండి సార్, అన్వేష్ మీరు అంతా ప్రపంచ వ్యాప్తంగా? నాది మార్కెట్ 50 lakhs సార్. నాది 50 లక్షలు ఇస్తానంటారు. 50 నుంచి 1 ముందు కదలు కాదన్న పెద్ద అమౌంట్. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళు. సూపర్. అందరికీ తెలుసు సార్ ఇది బ్యాడ్ అని, బట్ స్టిల్ మనీ నీడెడ్. చాలా మంది కూడా కష్టపడితేనే పైన వస్తాననేది కన్సెప్ట్ లేదు సార్. మండుతున్నట్టుంది. ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్, సెలబ్రిటీ ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్, ఈజీ మనీ. మీకు అప్పుడు ఉన్నాయా బెట్టింగ్ యాప్? మీరు ఇల్లు కొట్టుకోవాలా బెట్టింగ్ యాప్? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఒక విషయ చక్రం ఇది. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నారు కదా, సో ఈ బెట్టింగ్ పిచ్చి మన దగ్గర ఎక్కువ ఉందా, అక్కడ వేరే కంట్రీలు కూడా ఎక్కువ ఉంది? ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ ఈ బెట్టింగ్? ఆఫ్రికాలో కంప్లీట్ గా స్మాష్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. బట్ మీరు గ్రేట్ సార్. ఎంతో మంది IPS IAS ఆఫీసర్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, బట్ నో వన్ రెస్పాండ్. ఎవరు బెట్టింగ్ యాప్ కోసం రెస్పాండ్ అవ్వలేదు. బట్ మీరు యాక్షన్ చెప్పాక చాలా మంది అవేర్నెస్ వచ్చింది. గురి పెడితే ఎర్ర పడాలి. పడిపోయింది. ఎందుకు పోలీసు దొంగవా? పోలీసులకి పనిచేసే దొంగని. కూడా అవుతుంది. సో మీ ద్వారా నేను కూడా ఈ అందరు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎవరు మనం చూడరు, ఏమైతుంది నేను చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదా, చట్టం ఒక రోజు పని చేస్తుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.
అంటే ఏమైతుందంటే చాలా మంది ఇప్పుడు చూసారు మొన్న మైసూర్ లో ఆల్మోస్ట్ 3 members ఫ్యామిలీ వాళ్ళు చనిపోయారు. ఇక్కడ కూడా చాలా మంది ఎన్ని దారుణాలు సార్ ప్రాస్టిట్యూషన్ లో దొరికిన వాడు, బెట్టింగ్ లో దొరికిన వాడు చెప్పుకోడు, సిగ్గు. ఇంకా ఉన్నారు సార్, బట్ బయటికి రాదు. ఇంతమందా? అయ్యో, ఒక్క మాన ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఈ బెట్టింగ్ సిగ్గు అంటే వాళ్ళందరూ కూడా ఎందుకంటే బయట వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడతారు కదా, పరువు పోతుంది కదా. వల్ల కావట్లేదు వీళ్ళు ఏం చేయాలంటే సింపుల్ గా చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు. లేదు, ఈ ఒపీనియన్ నేను నా వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది దీని ఫైట్ లో. మీరు ఎప్పుడైనా కావాలంటే కూడా ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒక రోజు మెళుకుతూ ఉండగా కుట్టినప్పుడు పట్టును కుడితే టక్కును చచ్చుద్ది. ఒక రోజు మీరు ఎలాగే చేయండి. మీరు 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 చేసే ఒక ట్విట్ తో చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు చెట్టు మీద చాలా ఉన్నాయి పిట్టలు, బట్ మీరు అన్ని పిట్టల్ని కాల్చట్లేదు. పెద్ద పిట్టని కాలిస్తే చిన్న పిట్టలు ఆటోమేటిక్ ఎగిరిపోతాయి. ఇంటెలిజెంట్ ఫెలో. ఆటోమేటిక్ వెళ్ళిపోతావు, డెఫినెట్లీ పారిపోతాడు. నేను కూడా ఎందుకంటే సామాజిక బాధ్యత ఉంది కదా అన్నట్లు. ఓకే, సో మెనీ పీపుల్ ఆర్ దేర్, బట్ ఎవ్రీబడి హాస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనము వీళ్ళు కూడా ఒక రకంగా వీళ్ళు కూడా సైబర్ టెర్రరిస్ట్ లేదు. ఇది సూపర్. బెట్టింగ్ యాప్ కదా, నీకు కొవ్వెక్కి ఆడుతున్నావు, కొవ్వెక్కి ఆడిపిస్తున్నావు. సో ఇది మనం అవేర్నెస్ ఉండాలి, మనకి ఉండాలి. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? అంటే నేను అనేదంటే వాళ్ళంతా ఇప్పుడు సైబర్ టెర్రరిస్ట్. ఐ రిక్వెస్ట్ యూ టు ఈ ఒక లోన్ యాప్స్ పైన కూడా కొంచెం మీరు యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్, బికాస్ బోత్ ఆర్ బ్రదర్స్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద వాడిచ్చే 20,000, వీడు 50,000 అడిగితే 20,000 ఇస్తారు. వాడికి చక్కెర బడ్డీ బెట్టింగ్ యాప్ లో పెడతారు. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా సైతాన్. ఏమి ఇంకా మళ్ళీ 4 years దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా. సార్ వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. అంటే స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సార్ వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో నేను ట్రావెలింగ్ లోనే ఉన్నాను. మంచి ఆటగాళ్ళ. గ్రేట్ జాబ్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్, we enjoyed a lot, సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం.